వైద్య రంగానికి సంబంధించి ఈరోజు మీకు ఒక అద్భుతం గురించి చెప్పబోతున్నాను. ఇన్నాళ్ళు ప్రపంచాన్ని గజగజ వణికించిన కాల్షియం స్కోర్, గుండె జబ్బులకి ప్రధాన కారణమై ప్రపంచంలో అత్యధిక మరణాలకు దారితీస్తున్న కాల్షియం ప్లేక్స్ అనుకోండి, మీరు కాల్షియం స్కోర్ అనుకోండి, అది తగ్గటం అనేది ప్రపంచ చరిత్రలో లేదు. అసలు లేదని చెప్తారు. కార్డియాలజిస్టులు అడిగితే లేదంటారు. ఏంటి సిటీ కాల్షియం స్కోర్ అంటే, మామూలుగా సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్ అనేది ఒక ప్రామాణికమైన టెస్టు, ఒక వన్ ఆఫ్ ది స్టాండర్డ్ టెస్టు. వీటిలో కాల్షియం ఎంత ఉందో అర్థమవుతుంది మనకి. ప్లేక్లు కూడా నిర్ధారిస్తుంది. చాలా సందర్భాల్లో కూడా మనం ఆ టెస్ట్ చేసిన వాళ్ళలో అంటే డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. 0 లోపు ఉండాలి, 0నే ఉండాలి. 0 కంటే ఎక్కువ ఉంటే లైట్ రిస్క్, 10 వరకు ఉంటే ఈ 10 నుంచి డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయండి. అలా 400 దాటితే హై రిస్క్ అంటారు. నిజానికి 400 దాటిన వాళ్ళలో మేము చాలామందికి, సుమారు 70-80 మందికి మేము విడిగా ఐడెంటిఫై చేసి పంపించినప్పుడు వాళ్ళలో ఫుల్ బ్లాక్స్ ఉంటాం, 100% బ్లాక్స్ ఉంటాం. ఆ తర్వాత సంథింగ్ ట్రీట్మెంట్లు సంథింగ్ జరిగినాయి, ఈసీపీలో లేకపోతే స్టంట్లో లేదా బైపాస్లో. అలా చాలామందిని సిమ్టమ్ లేకుండా కూడా సేవ్ చేశాం. అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, కార్డియాలజిస్టులు అందరూ కూడా ఒకసారి సిటీ కాల్షియం స్కోర్ వచ్చిందంటే అది అరిచికి పెట్టిన సిటీ కాల్షియం స్కోర్ తగ్గదని చెప్పేవాళ్ళు. నేను కూడా మొదట్లో అలానే అనుకునేవాడిని. మామూలుగా సిటీ కాల్షియం స్కోర్ ఒకసారి చేయించిన తర్వాత, అంటే సిటీ కాల్షియం స్కోర్ అంటే గుండెలో మనకి కాల్షియం ప్లేక్ ఫామ్ అయ్యే అవకాశాన్ని చూపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ అదే అని చెప్పలేం. అంటే మీరు ఎక్కువ ఉంటే ప్లేక్స్ ఉండాలని రూల్ లేదు, లేకపోతే తక్కువ ఉంటే అదంతా లేదని కాదు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది మేజర్ ఇండికేషన్, బెటర్ దాన్ ఎనీ అదర్ ఇండికేషన్. యాంజియో తర్వాత నెక్స్ట్ మేజర్ ఇండికేషన్ అదే, మేజర్ మార్కులు అనుకోవచ్చు రకంగా. దీన్ని చాలామంది రిలైజ్ చేస్తారు. సిటీ కాల్షియం స్కోర్ అనేది పెద్ద కూడా, ఈవెన్ సిటీ కార్డియాక్ రమేష్ గారు కూడా లెజెండరీ డాక్టర్, ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు, కరోనరీ కాల్షియం స్కోర్ కనుక చేయించుకుంటే అసలు చాలామందికి మనకి గుండె నొప్పులు వస్తుందని తెలిసిపోతుంది మొత్తం మ్యాక్సిమం మెజారిటీగా అని చెప్పారు. అందరూ కూడా చెప్తారు ఈ విషయాలు. అది తగ్గదంటారు కదా. నేను కూడా తగ్గదనుకుని సిటీ కాల్షియం స్కోర్ ఒకసారి చేసిన తర్వాత రెండోసారి టెస్ట్ పెట్టేవాడిని కాదు, ఇందులో డబ్బులు దండగాని. ఆ మధ్య ఒక పేషెంటు నా దగ్గరికి వస్తే రెండోసారి చేయించుకుని తీసుకొస్తే కాల్షియం స్కోర్ తగ్గింది. నేను అసలు అంటే నేను కూడా కొంత భావజాలంలో ఉండేవాడిని కాబట్టి కాల్షియం ప్లేక్ ఎలా కరుగుతుందిలే అనుకునేవాడిని. తగ్గటం నాకు అనుమానం వచ్చి, కాదులే ఇది తప్పు ఏంటో రెండోసారి చేయించుకున్నాను. రెండోసారి చేస్తే సేమ్ రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి కాల్షియం ప్లేక్ కూడా కరుగుతుందా అని. అంటే కరుగుతుందని చూసిన తర్వాత అప్పటి నుంచి నేను ఈ మధ్యకాలంలోనే ఫలితాలు తీసుకోవడం మొదలుపెట్టాను. అంతమంది ఎంతమంది తగ్గిందో అది నాకు తెలియదు, నేను చూడలేదు. చూస్తే దిగ్భ్రాంతికరంగా అందరికీ అసలు సిటీ కాల్షియం స్కోర్ తగ్గనని లేడు. మామూలుగా ఏం చెబుతాను, డాక్టర్ల దగ్గరికి వెళ్తే కాల్షియం ఒకసారి స్కోర్ వచ్చిన తర్వాత తగ్గినాడు ప్రపంచ చరిత్ర లేడా అని చెబుతారు. నిజమే, ఎందుకంటే కాల్షియం ప్లేక్ వచ్చి మీకు బైపాస్ చేశారనుకోండి, వేరే రక్తనాళాలు తీసుకుని బైపాస్ చేస్తారు, ఎక్కడ కాల్షియం అక్కడే ఉంటుంది. సో మీరు కొన్నాళ్ళకి చేస్తే ఉన్న కాల్షియం లెవెల్ ఎక్కువ చూపిస్తున్నారు, తక్కువ చూపించదు ప్లేక్. అట్లనే మీరు ఈవెన్ స్టంట్ వేసినా కూడా కాల్షియంని రిమూవ్ చేయరు, దాన్ని జస్ట్ పక్కకు సరిపేసి ఆ ప్లేస్లో స్టంట్ వేస్తారు. సో కాల్షియం ఎక్కడికి వెళ్ళదు. కానీ మన దాంట్లో కాల్షియము ఈ డైట్లు చేస్తే అంటే వితిన్ 1 or 2 monthsలోనే కొంతమంది జీరోలు రావటం, కొంతమంది డ్రాస్టిక్గా తగ్గటం అన్నీ జరిగినాయి. మీకు ఇక్కడ పక్కన ఒకటి చెప్తాను, లాస్ట్ మంత్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆయనకి కాల్షియం స్కోరు ఎంత ఉందంటే, మామూలుగా 400 అంటే రిస్క్ అనే చోట 5673.9, 5673.9 ఉంది కాల్షియం స్కోర్. ఈ స్కోర్ చూడగానే టాప్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ వాళ్ళు 3-4 కలిశారు. ఆ కార్డియాలజిస్టులు అందరూ బిత్తరపోయారు. అసలు నువ్వు ఇంటికి కూడా నీకు అసలు డబుల్ బైపాస్లు పడిపోతాయి, నువ్వు ఇంటికి కసేపు నుంచి నువ్వు బతకు, ఇప్పుడు నేను పెట్టేసి సాయంత్రం కల్లా చేసేయాలని చెప్పారు. సరే వాళ్ళు ఎందుకని మంచిదని 2 కౌన్సిలింగ్ తీసుకున్నా, ఏ హాస్పిటల్కి ఇదే డైలాగ్, టాప్ కార్డియాలజిస్టులు అని చెప్పేవాళ్ళు అసలు ఆశ్చర్యపోయి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడగటం మొదలుపెట్టారు. ఇద్దరైతే ఏకంగా నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని కూడా అడిగారు. సరే ఈ నేపథ్యంలో వాళ్ళు జడిసిన తర్వాత ఫ్యామిలీలో నా మీద మన ఫాలోయర్స్ వాళ్ళు మన మీద ట్రస్ట్ ఉండడం వల్ల మన దగ్గరికి వచ్చారు. నేను రాగానే వాళ్ళు అలా అని చెప్తారులే, కాల్షియం స్కోర్ ఏముంది చక్కగా తగ్గుతుంది చేయించండి అన్నాం. ఈసీపీ కూడా న్యాచురల్ ప్రాసెస్ ఒకటి మొదలుపెట్టించాను. అంటే నిజానికి ఈసీపీ మూలన కాల్షియం ప్లేక్స్ కరగవు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ పెరుగుతుంది, గుండె పంపింగ్ రేట్ పెరుగుతుంది, ఇది అవుతుంది. కొంత ఇండైరెక్ట్ హెల్ప్ చేస్తుంది కానీ కాల్షియం నచ్చేది. నా డైట్ ప్రోటోకాల్లో భాగంగా విటమిన్ D3, K2 నేను చాలా రిచ్ ఉండేది చూసుకుంటాను, వెరీ హైయెస్ట్. సో నేను నా ఓన్ స్టైల్ ఆఫ్ ప్రోటోకాల్ ఇచ్చాను నా డైట్తో, ఫ్యాట్ డైట్తో భాగంగా. సరిగ్గా 2 నెలల రిజల్ట్ ఎంతంటే 2 months బ్యాక్ 5673.9, 5673.9 ఉండేది కాస్త 768కి వచ్చింది. 768 in 2 months వీఆర్కే డైట్ ప్రోటోకాల్. అంటే ఇది మెరకల్, నిజంగా మెరకల్. ఇప్పుడు వీళ్ళు ఆ డాక్టర్లు పంపించి
ఈ రిపోర్ట్ పంపినప్పుడు వాళ్ళు అసలు షాక్ అయ్యారు. 0.9 తగ్గదు. మీరు అక్కడ దాకా వెళ్ళారు, 1 కాదు కదా, మీ స్కోర్ పక్కన ఉండే 0.9 కూడా తగ్గదు కాల్షియం స్కోర్ అనేది. అసలు తగ్గడం అంటే ఇంపాసిబుల్. అసలు ఇది ఒకవేళ ఇది అయితే మెరకలని మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇది అసలు ఇంపాసిబుల్, అసలు ఇది మీ అంటే మాకు అర్థం కాలేదన్నారు. అయ్యా మీకు ఏం అర్థమైంది? మీ టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుంది 8 ఏళ్ళ నాటి చెప్పి మీకు అర్థం కాల. నేను టైప్ 2 డయాబెటీస్ మంచినీళ్ళు తగ్గినట్టు 100% సక్సెస్ రేట్తో నేను చేసుకెళ్ళాను. 2, నేనే చెప్పాను టైప్ 1 తగ్గదని. ప్యాంక్రాస్ డెడ్ అయిన టైప్ 1 కూడా మొదటి రోజు ఇన్సులిన్ పెంటకపులో పారేస్తే 1000 మందికి సిపెప్టైడ్లు 0.2 నుంచి 2 పైన వెళ్ళటం ఇలాంటివన్నీ చాలా చూశారు. హెచ్బిఎంసీలు 15-16 ఉండేవి, 4కి వెళ్ళటం 5కి వెళ్ళటం, కొన్ని 1000 మంది జరగటం మీరు చూశారు. టైప్ 1 తగ్గింది. మీరు దేని నమ్మారు? సూర్యాసిస్ తగ్గుతుందంటే అది నమ్మలేదు, ఎస్ఎల్ఈలు తగ్గుతుందంటే మీరు నమ్మలేదు, హషిమోటో థైరాయిడిస్ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గిందంటేనే తెలియదు మీకు, హషిమోటో థైరాయిడిస్ తగ్గిపోయినంటే నమ్మలేదు, ఆటోఇమ్యూన్ డిసీజులన్నీ నెల అవ్వలేదు తగ్గితే నమ్మలేదు. ఆ మధ్య ఒక పాపకి మెల్లకన్ను స్క్వింట్ ఉంటే టైప్ 1 డయాబెటీస్ చేయడానికి నా దగ్గరికి వస్తే 1 మంత్లో రివర్స్ అయిపోయింది. చాలా పెద్ద హాస్పిటల్ ఇది ఇంపాసిబుల్ అని చెప్పారు, అవ్వదని. కనీసం 4-5 సర్జరీలు చేస్తే చూపు పోయి మాదిరికి వస్తుందని చెబితే నెల రోజుల రేటుతో కంప్లీట్ సరైంది. మీ పక్కన పిక్చర్ వేస్తాను, అంటే ఇది రిలేటెడ్ కాకపోయినా చెప్తున్నాను. అంటే ఇలాంటి మెరకల్స్ జరుగుతున్నాయి. ఇక ట్రైగ్లిసరైడ్స్ లాంటి మీరు వస్తే 2400, 2500 ఉండే కాస్త 140కి 150కి 1 మంత్లో రావటం, 10 రోజుల్లో 1400 ఉండేయో, లేదా 2000 ఉండేయో, 1000 ఉండేయో ఉండేవి, డబుల్ డిజిట్కో లేదా 125కో 150కి రావటం, ఇవన్నీ కూడా మెరకల్స్ జరగటం. అలానే హెచ్సిఎల్ లాంటివన్నీ ముసలమ్మలకి 70-80 ఏళ్ళ ముసలమ్మలకు కూడా ఏ ఎక్సర్సైజ్ చేయలేని ముసలమ్మలకి 30లు 20లు ఉండేవాళ్ళకి కాస్త 125లు 140కి 1 మంత్లో పెరగటం. ఈ మిరకల్స్ విఎల్డిఎల్ అని నేను 300-400 ఉండే తగ్గిపోవటం. సరే ఈ టెస్ట్ వల్ల ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపించవసరం లేదు మ్యాక్సిమం. కానీ కొన్ని సిటీ కాల్షియం స్కోర్ సంబంధించి ఇది ఒకటే కాకుండా ఇంకో తమాషా ఏంటంటే మీకు దీని పక్కనే నేను 5679 అన్నాను కదా, ఇది మన ఆర్తి స్కాన్స్లో వాళ్ళు డిజిటల్గా కూడా ఇమేజ్ రూపంలో కూడా ప్రజెంట్ చేశారు. ముందు డేట్కి కాల్షియం ప్లేక్స్ వాళ్ళు ఎలా ఇండికేట్ చేశారు, మేబీ ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. అలానే పక్కన తగ్గిపోయిన తర్వాత 2 నెలల డేట్ తర్వాత కాల్షియం ఏ రకంగా జీరో అయిందో మీరు పక్కన దాంట్లో చూడవచ్చు. అంటే స్టిల్ 700 ఉంది, అంటే 5000 పాయింట్ల కాల్షియం స్కోర్ పడిపోయింది ఒక్క నెలలో. పోనీ ఇది ఒక్కటే పొరపాటు అనుకుంటే పక్కన ఇంకోటి వేస్తున్నా చూడండి, 40 రోజుల విఆర్కే డేట్తో సిటీ కాల్షియం స్కోరు 36 కాస్త 0. చూడండి 40 రోజులు విఆర్కే డేట్. అంటే ఇంకా అనేకం ఉన్నాయి, నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి నేను అన్నీ కలెక్ట్ చేసినాక మాట్లాడతాను. ప్రతిదీ కాల్షియం స్కోర్ తగ్గిపోతుంది డేట్లో, ప్రతిదీ కాల్షియం స్కోర్ తగ్గుతుంది. ప్రతి దాంట్లోనూ ట్రైగ్లిస్ 3000-4000 ఉండే 2000 ఉండే కాస్త మీరు ఆల్మోస్ట్ డబుల్ డిజిట్కి వచ్చేస్తున్నాయి. ప్రతి హెచ్డిఎల్ ట్రిపుల్ డిజిట్కి వెళ్ళిపోతాయి, అంత పరిస్థితికి వచ్చినాయి. అంటే ఒక డైట్ ఎంత విప్లవాత్మకంగా మార్పు చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఒక మిరకల్. అంటే దీని అంకమాలు జరగడానికి కారణాలు కొన్ని ఉంటాయి. బేసికల్గా D3ని K2ని నేను రిచ్గా ఉంచడం, మెయిన్ ప్రధానంగా కొబ్బరి నూనె తెచ్చిన ఫ్యాటీ మెటబాలిజం. ఇది రిచ్ సోర్స్ ఆఫ్, అంటే మోనోలారిక్ యాసిడ్ ఉండి గుండెకి అద్భుతమైన మేలు చేసే వరల్డ్ ఓన్లీ హై క్వాలిటీ నెంబర్ 1 మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అవ్వటం, అంటే గుండెకి అది బాగా పనికి వస్తుందని చెప్తున్నాను. ప్లస్ నా దాంట్లో omega-3 ఇదన్నీ చేసిన హెల్ప్ కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఇచ్చిన న్యాచురల్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ దీంట్లో భాగంగా ఈ మిరకల్స్ జరుగుతున్నాయి. సో ఇప్పటికీ ఇది కొంచెం ఎర్లీనే అవుతుంది, నేను కూడా ఇది అవటం. నా దగ్గర ప్రతి టెస్ట్ అలా వస్తున్నప్పటికీ వెంటనే నేనేమి క్లైమల్ చేసి తొడలేం కొట్టేయట్లేదు. బట్ కార్డియాలజిస్టులందరినీ ఇది ఒక ఓపెన్ మైండ్కి మీరు చూడండి. అంటే మీరు దయచేసి కనీసం ఇక నుంచి ఒక్క రిపోర్ట్ మీకు కనిపించినా మీరే తేడానే కాబట్టి దయచేసి ఇది తగ్గదనే మాట ముందు ఫస్ట్ అది ఆపేయండి. తగ్గుతుందంట అని మీరు చెప్పవసరం లేదు, తగ్గదంట అనే మాట అనే స్టేట్మెంట్, ఆ తొళ్ళగొట్టే స్టేట్మెంట్ మాత్రం మీరు దయచేసి స్వస్తి చెప్పండి. ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతున్నా, దాని అంకమాల లాజిక్ కూడా నాకు అర్థమైంది. బట్ నేను పూర్తిగా నిర్ధారించుకున్నాక మీ ముందుకి కంప్లీట్ సైన్స్తో మీ ముందు చెప్తాను పూర్తిగా దాని అంకమాల ప్యాథాలజీ వరకు కూడా. నేను చాలా దేశాల్లో సైంటిస్టులు కూడా దీని మీద చాలా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఇలాంటి రిజల్ట్ చూసి, రిజల్ట్ ఓపెన్గా చూశారు, 1-2 టెస్టులు చేసినా సేమ్ వస్తుంది. అది అర్థం కావట్లా ఇలా ఎలా జరుగుతుంది అనేది. సో నేను కూడా ఒక కంక్లూజన్కి వచ్చి నా టీం ఇంటర్నేషనల్ సైంటిఫిక్ టీం ఉంది, వీళ్ళందరితో చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మెయిల్ చేసి ముందుకు వస్తాను. ఈ ఆవిష్కరణ ముందుకు వస్తే ఇది నిజంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు కోరుకోండి దయచేసి. నా డైట్ అంతా అబ్జర్వేషన్ నుంచి వచ్చింది, వీటి నుంచి వచ్చింది. ఇది కూడా అంతే, నేను కనిపెట్టింది ఏ తొక్కలేదు దీంట్లో. జస్ట్ నాకు ఒక అబ్జర్వేషన్లో నా డైట్ చేసిన అనుకోకుండా జరిగిన మేలు, ఆ మెలకొన్న దగ్గర, టైప్ 1 దగ్గర, క్యాన్సర్ దగ్గర అనుకోకుండా జరిగింది. నేను ఒక మంచి ఉద్దేశించి మొదలెట్టాను కాబట్టి మేబీ నేచర్ నాకు అట్లా సహకరించిందేమో అనుకోవాలి. అది నేను ఈ విజ్ఞానాన్ని దాచుకోను, ఎలా జరుగుతుందో మొత్తం ప్రజల ముందు చక్కగా నేను మొత్తం ఏ సీక్రెట్ లేకుండా చెప్తాను. ఒక వైద్య విధానం, మనం ఒక డాక్టర్ అంటే మన ఇంట్లో ఉండే ఇల్లాలు లేదా మన ఇంట్లో ఉండే తల్లి, వీళ్ళు మాత్రమే
ఇంత పెద్ద సమాజాలు నోబుల్ బహుమతులు తీసుకున్న తగ్గించగలని నేను బలంగా నమ్ముతాను. వంటిల్లే వైద్యశాల మన ఇల్లాలు లేదా మన తల్లే మన వైద్యురాలు అనేది నిరూపించి తీరుతాం. ఈ కాల్షియం ప్లేకులు ఇంకా మరిన్ని నాటి మీద నేను పరిశోధనలో ఉన్నాను. వీటిలో కనుక రుజువు అయితే మనకి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నేను చూసిన ప్రతిదీ తగ్గుతున్నప్పుడు మేబీ ఒకటి రెండు ఉన్నా నేను కూడా సరి చేసుకుంటాను. ఇంకొంచెం ఫాస్ట్ అవటం కోసం ఇంకొంచెం సైంటిఫిక్ బేసిస్ కనుక్కోవడం కోసం చేస్తాను. చేసిన రోజున మాత్రం ఇది ప్రపంచ మానవాళికి భారతదేశం అందిస్తున్న అద్భుతమైన కానుక. ఇప్పటికే డయాబెటీస్ టైప్ 1 దగ్గర నుంచి ఆటోమిన్ డిసీజ్ దగ్గర నుంచి క్యాన్సర్ దగ్గర ఎలా తగ్గించవచ్చు రుజువు చేసిన మనం. సరే వాటి మీద నాకు కనీసం డిస్ప్యూట్ అయినా చేయగలరు. దీని మీద అంటే ఏదో ఒకటి ఎదురుపడి ఛాలెంజ్ తీసుకునే దమ్ము ఎవరికి లేకపోయినప్పటికీ ఏదో చాటునైనా కామెంట్ చేయగలరు. కాల్షియం స్కోర్ నా రిపోర్ట్లు కాదు, ఏ రిపోర్ట్లు నేను బ్లఫ్ చేయలేను. ఒకసారి తగ్గిందంటే ఎంత తగ్గిందో మీరు చెప్పాలి, ఎందుకు తగ్గిందో కూడా మీరు చెప్పాలి. చెప్పలేకపోవడం కూడా మీ ఫెయిల్యూర్ అవుతుంది. సో మీరు సహకరించి మనందరం కలిపి కూర్చున్నామంటే భవిష్యత్తులో మానవాళికి గుండె జబ్బు అనే ప్రసక్తే లేదు. ప్రపంచానికి భారతదేశం 0 ఇచ్చింది, ప్రపంచానికి భారతదేశం యోగా ఇచ్చింది. మళ్ళీ గుండె జబ్బు నుంచి తరిమేలా కొట్టాలి కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. నేను వచ్చేసిందని నేనేమి తొలగొట్టలేదు, ఇంకా చాలామంది మీద జరగాలి. బట్ నా రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. నేను మీకు చూపించిన 3 అనుకోవద్దు, అన్ని రిపోర్ట్లు పాజిటివ్గా ఉన్నాయి. అన్ని టైం వచ్చినప్పుడు కొన్ని వందలు వేసుకునే బయటపడతాను మీ ముందు. కానీ నేను ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ మనం ప్రపంచాన్ని మార్చబోతున్నాం. కార్డియాక్ వచ్చిందంటే విఆర్కే డైట్ అనేది ది బెస్ట్ సొల్యూషన్గా ప్రిస్క్రిప్షన్లో రాసే రోజు తేటం వచ్చి తీరుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పటికింతే. థ్యాంక్ యూ వెరీ మచ్.